ఎవరైనా సంపాదించుకుంటే మంచి ఆస్తులు సంపాదించుకోవాలనుకుంటారు. కానీ దావీదు గారేంటండి బొత్తిగా అసలుకే లేని స్థాయిలో నుంచి రాజైన స్థానంలోనికి వచ్చి రాజైన తర్వాత అంటున్నాడు, నేను సంపాదించిందంత మందిరానికే. దేనికట సంపాదించిందంతా? మందిరానిక. అంత గొప్ప విశేషం ఏముంది మందిరంలో? ఎప్పుడైనా ఆలోచించారా? మందిరం ఎవరైనా కట్టడానికి ముందుకు వచ్చారనుకుంటే పిచ్చోళ్ళు అనుకుంటాం మనం. మందిరానికి ఎవరైనా ఎక్కువ డబ్బులు ఇస్తే పిచ్చోళ్ళండి వీళ్ళకి బొత్తిగా నిజంగా తెలివి లేదండి అని అనుకుంటాం. కానీ మందిరం యొక్క విలువ మనకు తెలిస్తే, మందిరంలో ఏముంటుందో మనకు తెలిస్తే మనం అనుకుంటాం మన ఇంటి కంటే ఎక్కువగా మందిరంలోనే గడపాలనుకుంటామండి. చూద్దాం, ఎందుకో చూద్దాం. రాజు అయిపోయాడు కదా, ఇక అటో ఇటో మొత్తం మందిరం పనులు ప్రారంభమవుతున్నాయి అనుకుందాం కాసేపు. చూద్దాం. ఇప్పుడు సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి చూడండి. ఇక్కడ ఇప్పుడు రాజైన దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నా చూడండి, రాజైన దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నేను అంత సంపాదించాను నాయన, నీకు ఇచ్చేసాను, ఇక నాకు ఏ డోకా లేదు అని అనుకుంటున్నారా? ఏమంటున్నాడు తెలుసా? దయచేసి మోకరించి ప్రార్థన చేస్తూ, ఒక రాజు అండి, రాజు ఏదంటే అది వస్తుంది ఆయన దగ్గరికి. అలాంటి రాజు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు మోకరించి. ఏమన్నా తెలుసా? దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము పచ్చగా ఉండాలని కాదు ప్రార్థన చేసేది ఆయన. నిత్యము నా కుటుంబానికి ఆకలి బాధలు లేకుండా చేయని కదా ఆయన ప్రార్థన చేసేది. నిత్యము నా కుటుంబము ఏదో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని కదా ఆయన ప్రార్థన చేసేది. ఒక రాజు ఏమని చేస్తున్నాడు తెలుసా? దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము, ఒక పదం చూడండి ఎలా రాయబడిందో, నిత్యము. నిత్యము అంటే ఎప్పుడు? నిత్యము నీ సన్నిధానంలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు. నాకంతకు మించి ఏదొద్దు, నాకు ఏది వద్దు నాయన. నాకు కావలసిందల్లా ఏంటో తెలుసా? నిత్యము నా కుటుంబం ఎప్పుడు కూడా నీ సన్నిధానంలో కనబడాలంతే. మీరు ఎప్పుడైనా అనుకున్నారు, ప్రార్థన చేశారా? మీరెప్పుడైనా నా కుటుంబం అంతా తండ్రి నీ సన్నిధానంలో ఉండాలి, నా భర్త నీ సన్నిధానంలో కనబడాలి, నా భార్య నీ సన్నిధానంలో కనబడాలి, నా పిల్లలు నా కుటుంబం అంతా కలిసి నీ సన్నిధానంలో ఉండాలని ఎప్పుడైనా మనం మందిరానికి వచ్చి ఇన్ని సంవత్సరాలలో ప్రార్థన చేసుకుంటున్నామని అట్లా చేసుకుంటాం. మనం ఏ అవసరతలోనే ఇది తెలుసుకొని సప్పుడు చేయకుండా కూకుండా వాక్యం అంటే వద్దాం. దేవుని మందిరం విలువ తెలిసిన వాళ్ళైతే చేసే ప్రార్థన ఏంటో తెలుసా? దేవా, నా కోటలో కాదయ్యా వాళ్ళు ఉండవలసిందే. దేవా, సుఖ విలాసవంతమైనటువంటి సుఖభోగాలను అనుభవించే కాడు కాదయ్యా నా పిల్లలు నా కుటుంబం ఉండవలసింది. ఎక్కడ ఉండాలో తెలుసా? నిత్యము ఎప్పుడు కూడా నీ సన్నిధానంలో ఉండాలి. సన్నిధానంలో ఏముందండి? దేవుడి సన్నిధానంలో ఏముంది? మనం వెళ్తుంటాం మందిరానికి, మనకి ఏమనిపించదు. మందిరానికి వెళ్ళాక నాకు ఏమనిపించలేదని నేను రానంటారు. అసలు నీ మందిరంలో ఎప్పుడైనా దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించావా? ఆయన మాటలను ఎప్పుడైనా నువ్వు మనసు పెట్టి ఆలోచించావా? ఎప్పుడు ఆయన మందిరంలోకి వెళ్ళి నువ్వు మనసు విప్పి ఆయనతో మాట్లాడావా? ఆయన మందిరంలో మోకరించి నీ బాధలన్నీ చెప్పుకొని ఎప్పుడైనా దేవుడు వింటున్నాడని అసలు ఆలోచనతో ఎప్పుడైనా మందిరంలోకి వెళ్ళావా? ఎప్పుడైనా వెళితే నీకు అర్థమయ్యేది. మనం మందిరం ఉందంటే వెళ్తున్నాం అంటే దాని విలువ అర్థం కాదండి. రాజైన దావీదుకి అనిపించిందట మందిరం యొక్క విలువ ఏంటో. ఎప్పుడు కూడా నా కుటుంబము నీ సన్నిధానంలో ఉండాలి. ఆయన సన్నిధానంలో ఉంటే ఏమొస్తుంది చెప్పండి? ఎప్పుడైనా మీకు ఏమైనా వచ్చిందా?
ఆయన సన్నిధానంలోనికి వెళ్ళినప్పుడు మీకు ఎప్పుడైనా ఏమైనా అనిపించిందా? మాకు అనిపించిందంటే, గొప్ప చదువులు చదవకపోయినా దేవుడి మందిరంలోనికి వెళ్ళిన తర్వాత మాకు అనిపించింది ఆయన మాటల యొక్క విలువేంటో, ఆ దేవుడి యొక్క విలువేంటో మాకు తెలిసింది. ఎలా అంటారా? ఇప్పుడు ఆయన్ని అడుగుదాం, దావీదు గారిని అడుగుదాం. దావీదు గారు, మీరేంటండి రాజు స్థానంలో ఉండి ఎప్పుడు నా కుటుంబం మందిరంలో ఉండాలని కోరుకుంటున్నారు ఏంటండి బాబు? నీలాంటి ఛాన్సే నాకు వస్తే ఎలా ఉండేటోండి? గాలి జనార్దన్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడండి. బాగా గనులు తవ్వి బాగా కోటాను కోట్లు సంపాదించాడు. టీ తాగాలంటే ఒక దేశం పోతాడు, టిఫిన్ చేయాలంటే ఇంకో దేశానికి పోతాడు, పడుకోవాలంటే ఇంకో ఇలా మొత్తానికి రాష్ట్రాలు దేశాలు ఈ తిరగడమే సరిపోద్ది ఆయనకి. కానీ దావీదు గారికి కాస్త సమయం దొరికితే ఏమనుకుంటున్నాడు తెలుసా? నా కుటుంబం అయ్యా నీ సన్నిధానంలో కనబడాలి, నా కుటుంబం అంతా నీ మందిరంలో ఉండాలి. ఎందుకు అంత అనిపించింది ఆయనకి ఆయన మందిరానికి? చూద్దామండి. ఇంకా కొంచెం ముందుకెళ్తే కీర్తనల గ్రంథము 119వ కీర్తన 130వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 130వ వచనాన్ని మీరు చూడగలిగితే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమంటున్నాడు చూడండి. మందిరంలో ఏముంటుంది? మందిరంలో మనకి ఏమి దొరుకుతుంది అని అంటే, నీ వాక్యములు. మందిరంలో ఏముంటాయి? ఏం చెప్పబడతాయి? ఏం చెప్పబడుతుందండి మందిరంలో? వాక్యము. మందిరంలో దేవుని వాక్యము చెప్పబడిద్ది. ఆయన అంటున్నాడు, నీ వాక్యములు వెల్లడి అగుట చేతనే వెలుగు కలుగుతుంది. ఎక్కడైతే నీ వాక్యం చెప్పబడుతుందో, ఎక్కడైతే నీ వాక్యం మనస్ఫూర్తిగా వింటారో ఆ ప్రజలు, అక్కడ వారి కన్నులకు వెలుగు కలుగుతుంది, వారి మనసుకు వెలుగు కలుగుతుంది, వారి సమస్యలకు వెలుగు కలుగుతుంది, వారి బాధలకు వెలుగు కలుగుతుంది. ఎక్కడ కలుగుతుంది ఇదంతా? నీ వాక్యములు ఎక్కడైతే వెల్లడి అగుతాయో, చెప్పబడతాయో. దేవుని వాక్యం మందిరంలో ఎప్పుడు చెప్పబడిద్దండి. కానీ వాక్యం వినేటానికి ఎవరు వెళ్ళరు. పెళ్ళిలో వాక్యం చెప్తున్నాం అనుకుంటే ఒక్కరు ఉండరండి. ఆడ ఆమేన్ అనగానే భోజనాల కాడ ఉంటారండి బాబు, కుర్చీలు పట్టుకొని నెట్టుకుంటారు. క్రైస్తవులైన మనోళ్ళు కూడా, అవునా కదా చెప్పండి. ఈ మధ్యకాలంలో అండి ఒక జ్ఞాపకార్థ కూడికి వెళ్ళానండి నేను. జ్ఞాపకార్థ కూడిక అంటే చచ్చిపోయిన తర్వాత జ్ఞాపకంగా దినం చేస్తారు కండి. ఆడికి వెళ్తే మన క్రైస్తవులే, తెలిసిన వాళ్ళే, ఆడ దేవుని వాక్యం వినపడుతుంటే ఏం చేయాలి? మనం అంతా చేతనేది కూర్చోవాలి, చక్కని పాట పాడాలి, అవకాశం వస్తే ప్రార్థన చేయమంటే చేయాలి, ఇవన్నీ చేయాలి. కానీ ఎక్కడున్నారంటే ఎక్కడెక్కడో తిరిగి వస్తున్నారు. నీకేం పని అక్కడ? నీకే విలువ అర్థం కాలేదు, దేవుని మాటల విలువ. దేవుడు అంటున్నాడు, దావీదు గారు అంటున్నాడు, ఏమన్నా తెలుసా? అసలు నేను మందిరంలో ఉండాలి నా కుటుంబం అంతా ఎందుకు అనుకుంటున్నానో తెలుసా? దేవుని మందిరంలో దేవుని వాక్యములు వెల్లడవుతున్నప్పుడు ఆ మాటలు వింటుంటే వెలుగు కలుగుతుంది. నా హృదయములో ఉన్నటువంటి ఆ శోధన, ఆ బాధ, ఆ అంధకారం అంతా కూడా నన్ను విడిచిపెట్టిపోతుంది. మనసు ప్రశాంతతగా నా దేవుడు నాకున్నాడని ఒక ధైర్యం కలుగుతుంది. మీకు అనిపించిందండి ఎప్పుడైనా మందిరంలో అలాంటిది? దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీకు అలాంటిది అనిపించలేదంటే ఇంకా దేవుడి మాటలు విలువ నీకు అర్థం కాలేదని అర్థం. ఇంకేమంటున్నాడు తెలుసా? నీ వాక్యములు వెల్లడి అగుట చేత వెలుగు కలుగును. ఆ వెలుగు కలిగించే ఆ దేవుని వాక్యములట, ఇది మీరు బాగా అండర్లైన్ చేసుకోవాలండి. అవి తెలివి లేని వారికి తెలివి కలిగిస్తాయి. దేవుడి మాటలు ఏం చేస్తాయో తెలుసా? తెలివి లేని వారికి తెలివి కలిగిస్తాయి. తెలివి లేని వారికి తెలివి కలిగిస్తాయి.
నిజంగా అండి మాకు అంత గొప్ప తెలివేం లేదండి. మనకి దేవుణ్ణి నమ్ముకొనక ముందు మనం ఎలా ఉన్నాం, మన జీవితాలు ఎలా ఉన్నాయి చెప్పండి. దేవుడిని దగ్గరికి రాకముందు, దేవుడిని ఆశ్రయించకముందు, దేవుడు మందిరానికి చేరుకోకముందు అసలు మన జీవితాలు ఎలా ఉన్నాయి? వెలుగుందా? మనకు ఒక నమ్మకం ఏమైనా ఉందా? మనకేమైనా గురి ఉందా? కానీ మందిరంలోకి వెళ్ళిన తర్వాత ఆ వాక్యములు వెల్లడి అవుతుంటే, దేవుడు ఆ సేవకుల ద్వారా మాట్లాడుతుంటే నిజంగా అండి హృదయం పులకరించిపోద్దండి. మన హృదయాలు బండలాంటివి అనుకోండి, చేసేది ఏది ఉండదు. కానీ ఒక భక్తుడు మంచి పాట అన్నాడండి. బండలాంటిది నాదు మొండి హృదయం, ఎండిపోయినా నా పాప జీవితం. బండలాంటిది నాదు మొండి హృదయం, ఎండిపోయినా నా పాప జీవితం. మార్చితివి నీ స్వాస్థ్యముగా, మార్చితివి స్వాస్థ్యముగా. ఎండి మెత్తనైన క్రొత్త జీవితం ఇచ్చినావు, మెత్తనైన క్రొత్త జీవితం. చాలండి, అర్థమైందా? ఎప్పుడైనా అసలు మీకు అనిపించిందా నా జీవితం మారింది మందిరానికి వెళ్ళినప్పుడు? అంటే కొంతమంది అండి మార్పు అనేది అసాధ్యం అండి. అవి ఎందుకంటే అవి బండలు పగలలేదు అంతే. మందిరం విలువ నీకు తెలిస్తే, దేవుని వాక్యం విలువ నీకు తెలిస్తే నీ బ్రతుకుని ఏం చేస్తావో తెలుసా? మార్చుకుంటావండి, మార్చుకుంటావు. ఈ మాట ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒకానొక దినాన ఒక స్త్రీ గురించి చెప్తానని చెప్పాను కదా. ఒక స్త్రీ దగ్గరికి పరలోకంలో నుంచి ఒక దేవదూత వచ్చిందండి. పరలోకంలో నుంచి ఒక దేవదూత భూమి మీదకి వచ్చి ఆ స్త్రీతో ఒక మాట చెప్తుందండి. ఆ మాట మీరు ఒకసారి చూడగలిగితే లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనాన్ని మీరు జాగ్రత్తగా చూడగలిగితే, ప్రియమైన దేవుని పిల్లలారా, 6వ నెలలో గాబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును, ఒక పురుషునికి ప్రదానము చేయబడినటువంటి కన్యక యొద్దకు దేవుని చేత పంపబడింది. ఎవరో తెలిసేవిడ? ఆ కన్యక పేరు చెప్పండి, మరియమ్మ. నిజంగా అండి మరియమ్మ గారు ఎంత గొప్పదంటే, నిజంగా అంత గొప్ప ధన్యురాలండి. ఆమె లాంటి జీవితం మరొకరు లేరని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే, ఒక దేవదూత పరలోకంలో నుంచి భూమి మీదకు వచ్చి ఒక దేవుని కుమారుణ్ణి శరీరం ధరించుకొని నీ గర్భంలో పుట్టబోతున్నాడమ్మా అని అంటే అంగీకరించడమే కాదు, ఆమెకి చెప్తున్నాడు దేవదూత ఏమని చూడండి. తర్వాత ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఆమెనుకుంటుంది, దేవదూత వచ్చి చెప్పేసరికి అసలు ఈ శుభవార్త ఏంటి, ఈ శుభవచనం ఏంటని బహుగా తొందరపడి ఆలోచించుకొని చుండగా, ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా భయపడకమ్మా అని చెప్పింది. ఓకే, ఇంతవరకు బాగుంది. తర్వాత దేవుని వలన నీవు కృప పొందావమ్మంటే ఇంకా అదృష్టం, బ్లెస్సింగ్ ఇంకా బాగుంది. తర్వాత అప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి, ఎంత బాగుంటుందా. ఇదిగో దేవుడు కృప పొందుకొని ఉన్నావు నువ్వు.
అంతేకాదు ఇంకేమంటున్నాడు, నువ్వు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకి యేసు అని పేరు పెట్టబోతున్నావమ్మా అని అన్నది. నేను కన్యకను కదా, నాకు ఎంగేజ్మెంట్ అయితే జరిగిపోయింది కదా, ఇక వివాహమే కదా ఉంది. ఒకవేళ వివాహమైన తర్వాత కలగబోతున్నదేమో ఇదంతా అని అనుకుంటుంది ఆవిడ. విచిత్రం చూడండి భలేగా. దేవదూత రావటం, శుభమని చెప్పటం, దయాప్రాప్తురాలా అని అనటం, దేవుడు వలన నువ్వు కృప పొందావమ్మా, దేవుడే కబురు పంపాడమ్మా అని చెప్పటం, ఇదంతా వింటుంటే ఏంటయ్యా శుభవచనం అంటే, ఇదిగో నువ్వు కుమారుని కనబోతున్నావు అని చెప్పగానే ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. అంటే ఎవరిని ఇవ్వబోతున్నాడో, ఎలాంటి కొడుకుని నీ గర్భంలో పుట్టించబోతున్నాడో చెప్తున్నాడు. ఎలాంటి వాడట, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుని అనబడును. అంటే దేవుడి కుమారుడు అనబడతాడమ్మా. అతడు పెరిగితే అతన్ని పెంచే బాధ్యత, అతనిని కనే బాధ్యత కూడా నీదే. అర్థమవుతుందా? ఒక స్త్రీకి ఒక బాధ్యత చెప్తున్నాడు దేవుడు. తర్వాత ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇవ్వబోతున్నాడు. ఒక రాజ్యాన్ని ఆయన చేతిలో పెట్టబోతున్నాడు దేవుడు. తర్వాత ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. ఇలాంటి కొడుకుని గర్భంలో పుట్టబోతున్నాడు అనగానే అప్పుడు ఆవిడంటుంది, నేను పురుషుడిని ఎరగని దానిని కదయ్యా, నా గర్భంలో ఎలా పుట్టబోతున్నాడు ఇంత గొప్పవాడు అని అనగానే ఇది దేవుడి యొక్క ప్రణాళికమ్మా అని అనగానే మరియమ్మ గారు దానికి ఒప్పుకుంటారండి. ఏ క్వశ్చన్స్ చెప్పదు. నాకు అలాంటి ఇబ్బంది అవుతుంది, మా ఊళ్ళు కోరు, మా ఊళ్ళు ఎవరు నన్ను నమ్మరు, అసలు దేవుడు ఎంత విచిత్రంగా ఉంటుందండి ఇదని ఏం ఆప్షన్స్ చెప్పదు. అమాయకురాలు, పేదరాలు, దేవుడంటే అపారమైన నమ్మకం. ఇక దేవుడే కబురు పెట్టాడు అనగానే నిజంగా అండి విన్నదండి, నమ్మింది. ఆ యేసుక్రీస్తు వారిని గర్భంలోనికి తీసుకొని వచ్చేసాడు. ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి, ఏంటి మీకు చెప్పబోతున్నదంటే, గర్భంలో ఉన్న శిశువు 6వ నెల వచ్చేసరికి ఆ కుమారుడికి అవయవాలన్నీ కూడా ఏర్పడతాయి. కానీ అంత బలంగా అయితే ఉండవు, కానీ అన్నీ ఏర్పడతాయి. ఈ 6వ నెలలోనే అటువంటి పిండానికి ఉన్నటువంటి శక్తి ఎలాంటిదో తెలుసా? ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా 6వ నెల వచ్చేసరికి బయట మాట్లాడుతున్నది ఎవరో అని పసిగట్టగలుగుతారట. ఇది నేను ఏదో అబద్ధం చెప్పట్లేదండి బాబు, డాక్టర్లు కూడా చెప్పారు, ఇది బైబిల్ కూడా చెప్పింది. అది మీకు చూపెడతాను ఇప్పుడు. 6వ నెల వచ్చేసరికి బయట ఏం మాట్లాడుతున్నారో గుర్తుపెట్టుకుంటుంది పిండం. 6వ నెల వచ్చేసరికి ఎవరు మాట్లాడుతున్నారో, ఇతడు రోజు మాట్లాడే వ్యక్తేనా కాదా అని గుర్తుపెట్టుకుంటున్నటువంటి పిండం ఇంకొక రకంగా చెప్పాలంటే ఆ గర్భంలో నుంచే, ఆ చర్మంలో నుంచే బయట మన ముఖాలను గుర్తించగలరంట వాళ్ళు. తెలుసా? రోజు ఆ పొట్ట ముందుకు వచ్చి మాట్లాడుతున్న వాళ్ళని ముఖాలను ఈజీగా గుర్తించగలరంట వాళ్ళు. అందుకే బయటికి భూమి మీదకి వచ్చిన తర్వాత మీరు చూడండి, అమ్మమ్మలు ఎత్తుకున్నప్పుడు, నానమ్మలు ఎత్తుకున్నప్పుడు, దూరం వాళ్ళు ఎత్తుకున్నప్పుడు పిల్లల స్పర్శను ఎమ్మటే కనిపెట్టేస్తారు వాళ్ళు. 6వ నెలకి వాళ్ళకి గర్భంలో అన్నీ అర్థమైపోతే 6వ నెల నుంచి 9వ నెలలోపు నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటను వింటుంది అని అంటే, ఇప్పుడు మరియమ్మ గర్భంలో ఎవరు ఎదుగుతున్నారు? మన ఊరు మరియమ్మ గర్భంలో కాదు. అర్థమవుతుందా? ఇక్కడ ఎదుగుతున్నటువంటి మరియమ్మ గర్భంలో ఎదుగుతుంది లోకరక్షకుడైన క్రీస్తు. ఆమె ఆ రోజు నుంచి తీసుకున్న శ్రద్ధ ఏంటో తెలుసా?
నేను నీ మందిరంలో నీ మాటలు వినాలి. నా గర్భంలో ఉన్నటువంటి శిశువు లోకరక్షకుడిగా మారిపోబోతున్నాడు కనుక అతడు కూడా నీ మాటలు వినాలి. నీ మాటలు వెల్లడి అగుట చేత వెలుగు కలుగుతుంది, తెలివి లేని వారికి అవి తెలివి పుట్టిస్తాయని మరియమ్మ గారి నమ్మిందండి. ఆ రోజు నుంచి మందిరంలోనికి యేసుక్రీస్తు వారిని కన్న తర్వాత ఏం చేసిందో తెలుసా? పుట్టిన కానించి ఏం చేసిందో ఇప్పుడు మీరు బైబిల్లో చూడాలి. కొంచెం ముందుకెళ్దామండి, చూద్దాం. బైబిల్లోకి వెళ్ళి మనం చూడగలిగితే లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనాన్ని, క్షమించండి దానికన్నా ముందు 2వ అధ్యాయము 51వ వచనం 52వ వచనం చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయము 51, 52 వచనాలు చూడగలిగితే అంతటా అనగా యేసుక్రీస్తు వారు ఆయన వారితో కూడా, అంటే తన తల్లిదండ్రులతో కూడా బయలుదేరి నజరేతు అన్న పట్టణం, క్షమించండి, ఒక ప్రాంతం, ఒక గ్రామం నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. లోబడడం అంటే చెప్పిన మాట వినడం. భర్తకి భార్య ఏం చేస్తుంది? లోబడుతుంది. అంటే చెప్పిన మాట ఉండదు. లోబడకపోతే మనకు తెలుసు, అవునా కదా చెప్పండి? లోబడడం అంటే చెప్పగానే వినటం. యేసుక్రీస్తు వారట వాళ్ళ అమ్మ మరియమ్మ గారు ఏది చెబితే అదే చేస్తున్నాడట. ఏం చెప్పి ఉంటుంది ఇప్పుడు ఈయన గురించి ఒక ప్రవచనం ముందే చెప్పబడింది. ఈయన ఎలాంటి వాడు కాబోతున్నాడో తెలుసా? దావీదు సింహాసనం మీద కూర్చోబోతున్నాడు. ఇతడు ఎదిగిన తర్వాత సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడిగా పిలువబడబోతున్నాడు. దావీదు వంశస్థులను యుగాలు ఏలబోతున్నాడంటే ఇతడు ఏ స్థాయిలో ఉంటాడో ఒకసారి ఆలోచించండి. ఎలాంటోనైనా పాడు చేయగలిగిన శక్తి తల్లికి ఉంటుందండి, తెలుసా? తర్వాత భార్యకు ఉంటుంది. ఫస్ట్ గర్భాన పుట్టిన పిల్లల్ని పాడు చేయడం అంటే తల్లిదండ్రులకే. తల్లిదండ్రులు గద్దిస్తే గొప్పవాళ్ళు అవుతారు, బాగా గారాబం చేస్తే చెడిపోతారు. భార్య కూడా అంతే. తప్పు చేసినప్పుడు బతిమలాడుకొని కాళ్ళ మీద పడి కన్నీరు పెడితే మారిపోతారు. కాదు కక్కేసామని పెంకు చూపెడితే ఎక్కువ చేస్తారు, అవునా కదా చెప్పండి? ఎస్, యేసుక్రీస్తు వారిని గురించి మరియమ్మ గారు చేసినది అదే. ఏంటో తెలుసా? నా కుమారుడు గొప్పవాడైపోతాడట అని లోబడినటువంటి ఆ యేసుక్రీస్తుని ఏం చేసిందో తెలుసా? నాయన, నువ్వు నా దగ్గర కాదు ఎక్కువ ఉండవలసింది, నీకు సమయం దొరికిందంటే మందిరంలో ఉండాలంతే. నీకు సమయం దొరికిందంటే మందిరంలో నువ్వు వాక్యం చదువుకోవాలి. నీకు సమయం దొరికిందంటే మందిరంలో ప్రార్థన చేసుకోవాలని యేసుక్రీస్తు వారికి ప్రార్థన, యేసుక్రీస్తు వారికి వాక్యం, యేసుక్రీస్తు వారు మందిరానికి వెళ్ళడానికి అవకాశం అంతా కూడా తన తల్లి కల్పించిందండి. చూస్తారా ఒకసారి? మీరు లోబడి ఉండడన్న మాట చదివారు. ఇప్పుడు 4వ అధ్యాయము లూకా సువార్త 16వ వచనం చూడండి. 16వ వచనం, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక అన్న పదాన్ని రాశాడు చూడండి అక్కడ దేవుడు. యేసుక్రీస్తు వారికి ఒక వాడుక, అలవాటు ఉందట. ఒక అలవాటు ఏంటో తెలుసా? తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలవబడ్డాడట. మందిరంలో ఏం చదువుకుంటారండి? పాఠ్యపుస్తకాలా, బైబిలా? మందిరంలోకి వెళ్ళి అక్కడికి కూడా వెళ్ళి ఇంటర్మీడియట్ చదువుకున్నాడు పుస్తకాలు తీసుకుని పోయి చదువుకుంటాడా? డిగ్రీ చదివేటాడు డిగ్రీ పుస్తకాలు తీసుకుని పోయి చదువుతాడా? ఏం చదువుకుంటారు మందిరంలోకి వెళ్ళి? బైబిల్. నువ్వు మందిరానికి వెళ్ళి బైబిల్ తీస్తావా? చదువు వచ్చిన వాళ్ళని గురించి మాట్లాడుతున్నానండి.
చదువు రాని వాళ్ళ గురించి కాస్త ఆలోచిద్దాం. వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు దగ్గర పెట్టుకుని. చదువు వచ్చిన నువ్వు మందిరానికి ఎప్పుడైనా నేను ఈరోజు ముందుగా వెళ్ళాలి, మందిరంలో ప్రార్థన చేసుకోవాలి, ప్రశాంతమైనటువంటి ఈ వాతావరణంలో నేను వాక్యం చదువుకోవాలి. ఈ వాక్యం చదువుట చేత, వాక్యములు వెల్లడకుట చేత వెలుగు కలుగుతుంది. ఆ వెలుగు తెలివి లేని వారికి తెలివి పుట్టిస్తుందని చెప్పాయి కదా అని ఎప్పుడైనా మందిరంలోకి వెళ్ళి బైబిల్ చదువుకున్నారని మీరు? మందిరంలో చదివి వెళ్ళినా బైబిల్ చదవం, ఇంట్లో ఉన్నా బైబిల్ చదవం, స్వార్థ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు బైబిల్ చదవం, ప్రార్థన కూడికల్లో ఉన్నప్పుడు బైబిల్ చదవం. మరి ఎప్పుడు చదువుతాం? మనం చచ్చిన తర్వాత చదువుతారు మన దగ్గరికి బైబిల్. అంతకు మించింది ఏ ఆప్షన్ లేదు ఇక, అవునా కాదా? చదువు వచ్చిన వాళ్ళు, రక్షణ తీసుకున్న వాళ్ళు బైబిల్ చదవడం అనేది వాడుక చేసుకోవాలి, చదువుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యేసుక్రీస్తు వారికి మరియమ్మ గారు చెప్పారు ఏమనో తెలుసా? నాయనా, నువ్వు మందిరానికి వెళ్ళాలి, వాక్యం చదవాలి, వాక్యం చెప్పాలి, వాక్య ప్రకారం బ్రతకాలని చిన్ననాటి నుంచి నేర్పించిందంటండి మరియమ్మ గారు. మీరు ఎప్పుడైనా మీ బిడ్డలకి నేర్పించారా? మీ బిడ్డలకి ఇన్ని రోజులు సెలవులు వచ్చాయి, ఆనందపాల దగ్గరికి వెళ్ళండి, ఇక్కడ మందిరం ఉంది, వాక్యం నేర్పిస్తాడని ఎప్పుడైనా అడిగాను? నేను పంపించాలని ఒక్కళ్ళు పంపించు, వచ్చిన ఏదో ఒక టైంలో పని ఉన్నప్పుడు పంపిస్తారు. వాక్యం విలువ మీకు అర్థం కాలేదంటే, ఇంకా వాక్యం విలువ మనకి ఇంకా అర్థం కాలేదు. ఈ వాక్యం మందిరంలో నేర్చుకున్నటువంటి ఈ వాక్యాన్ని చూసి నిజంగా ఆ రోజు యేసుక్రీస్తు వారిని జన సమూహం ఏమంటుందో తెలుసా? చూడండి ఒకసారి, కొంచెం ముందుకెళ్ళి చూడగలిగితే జనం ఏమనుకుంటున్నారో ఒకసారి మీరు చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, మత్తయి సువార్త 13వ అధ్యాయము 54వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 54వ వచనాన్ని మనం చూడగలిగితే, అందువలన అక్కడున్నటువంటి జనసమూహాలు, శాస్త్రులు, పరిసయ్యులు ఆశ్చర్యపడి వాళ్ళు అనుకుంటున్నారట, ఈ యేసుక్రీస్తుకి ఈ జ్ఞానమును ఈ అద్భుతములు ఇతడికి ఎక్కడి నుంచి వచ్చాయి? ఇతడికి ఎక్కడి నుంచి వచ్చాయి? మన ముందే పుట్టినవాడు, మన ముందే పెరిగినవాడు, మనతో పాటు మందిరానికి వచ్చినవాడు, మనతో పాటే సంచరిస్తున్నవాడు, కానీ ఇతన్ని తీరు చూస్తే చాలా ప్రత్యేకంగా ఉంది. ఇతడికి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ అద్భుతాలు ఎక్కడి నుంచి వచ్చాయి అని వాళ్ళు ఏమనుకుంటున్నారట? వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట అండి. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? ఇతని తమ్ముళ్ళందరూ కూడా, సోదరులందరూ కూడా, యాకోబు, యోహాను, సీమోను, వీళ్ళందరూ కూడా, యూదా అనేవాళ్ళు మనతో ఉన్నవాళ్ళే కాదా అని మాట్లాడుతుంటే నిజంగా అండి ఎలా ఉంటుందో ఆలోచించండి. యేసుక్రీస్తు వారికి ఇంత జ్ఞానాన్ని దేవుడు ఎందుకు ఇవ్వవలసి వచ్చింది? మిగతా వారు ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు చెప్పండి? యేసుక్రీస్తు వారు లేస్తే ఎక్కడుండేవాడట? మందిరం. మరి మనం లేస్తే ఎక్కడుంటాం? మనం లేస్తే ఎక్కడుంటాం? ఎక్కడ 2-3 ఉంటారో అక్కడ ఉంటాం మనం కూడా. కానీ అక్కడ దేవుడి గురించి మాట్లాడం, మనం ఏదో మాట్లాడం. మనం ఎక్కడుంటాం? పనికిరాని విషయాల దగ్గర కూర్చుంటాం. దేవుడు మందిరం యొక్క విలువ తెలిస్తే అప్పుడు అర్థమవుతుందండి. మరియమ్మ గారికి తెలిసింది గనక అంటుంది, నాయన, నువ్వు పెరగవలసింది మందిరంలో, నువ్వు నేర్చుకోవలసింది వాక్యం. ఆ వాక్యం నేర్చుకుంటే ఏమొస్తుందో తెలుసా? తెలివి లేని ప్రతి వారికి కూడా తెలివి కలుగుతుందని చెప్పాడండి. ఆ మాటలు విన్న యేసుక్రీస్తు వారు నేర్చుకుని బాల్యం నుంచి ఏమంటే ఒక తల్లి దగ్గర సామాన్యుడిగా పెరుగుతున్నాడండి. ఎటువంటి శక్తులు ఆయనకి ప్రత్యేకంగా ఇవ్వలేదు దేవుడు. అందరిలాగానే నువ్వు పెరగాలి మీ అమ్మగారి దగ్గర, అంతే. నీకు ప్రత్యేకంగా ఆకలి అవుతుందనుకోండి, నాకు ఆకాశం నుంచి మన్నా కురవాలంటే పడదు. యేసుక్రీస్తు వారు మనలాంటి ఆకలి తప్పులే, మనలాంటి దాహమే, మనలాంటి కన్నీళ్ళే, మనలాంటి బాధలే, మనలాంటి శ్రమలే అనుభవించాడండి భూమి మీద. శరీరధారి అయి ఉన్నప్పుడు ఆయన మందిరానికి కూడా మనలాగే వెళ్ళాడు.
మనలాగే మందిరంలో కూర్చున్నాడు, మనలాగే మందిరంలో ప్రార్థన చేశాడు, మనలాగే వాక్యాన్ని నేర్చుకున్నాడు, మనలాగే వాక్యాన్ని చెప్పడానికి ప్రయత్నం చేశాడు. కానీ అలా వెళ్ళి చెప్పడానికి ఆయన వెనకాల ఉన్నది ఎవరో తెలుసా? వాళ్ళ అమ్మగారు మరియా. మరి నువ్వు నేను ఒక అమ్మగా నీకు జన్మనివ్వడానికి, ఒక తల్లిగా పిలువబడుతున్న నువ్వు నీ కుమారుణ్ణి మందిరంలో పెంచగలిగితే ఎంత బాగుంటుందండి. అందుకే అంటున్నాను, మందిరం విలువ తెలియాలి ప్రతి ఒక్కరికి. ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూస్తే అండి, చూడండి ఇంకేమంటున్నారు. ఆ యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటే ఎలా ఉంటుందో చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారికి కూడా అనిపించిందంట వాళ్ళ అమ్మగారు, ఈయన పాలు తాగుతుంటే ఆయనకు అనిపించిందంట వాళ్ళ అమ్మ మాట్లాడుతున్న మాటలు. కీర్తనల గ్రంథము 22వ కీర్తన 9వ వచనాన్ని మీరు చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారికి ఏమనిపించిందో తెలుసా? పాలు తాగుతున్నప్పుడు కూడా తల్లి చెప్పేదట, నాయన నువ్వు సామాన్యుడివి కాదు, దేవుడుగా ఎదగబోతున్నావు అని. చూడండి ఏమని ఉంటుంది అక్కడ. కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 9వ వచనాన్ని చూడగలిగితే, గర్భము నుంచి నన్ను తీసిన వాడవు నీవే కదా. మరియమ్మ గారు ఎక్కడ డెలివరీ అయింది చెప్పండి? మరియమ్మ గారు ఎక్కడ డెలివరీ అయింది చెప్పండి? పశువులా? ఎవరు చెప్పారు? పశువుల పాకలో కాదండి, మనకు విన్నాం అంతే. మరియమ్మ గారు ఎక్కడ డెలివరీ అయిందో తెలియదు, కానీ పుట్టినటువంటి ఆ పసిబిడ్డను పొత్తి గుడ్డలతో చుట్టుకొని ఏమైనా సత్రంలో దొరుకుతుందో స్థలం అని వచ్చేసింది. మార్గం మధ్యలో ఎక్కడో పుట్టేశాడు ఆయన. సత్రం కాడికి పోతే స్థలం లేదు పో అని ఆ బాలెంతను పంపించేస్తే అటు తిరిగి ఇటు తిరిగి భర్త అయిన యోసేపు తీసుకెళ్ళి ఒక పశువుల పాకుంటే అక్కడికి వెళ్ళి ఆ పశువుల తొట్టులో పడుకోబెడతాడు. పశువుల పాకలో కాదు పాపం, పుట్టడానికి కూడా స్థలం లేదు. అలా డెలివరీ అయిపోయిన ఆమెకు పాలు తాగుతుందంట. చెప్పేదట తల్లి, బిడ్డ నువ్వు పుట్టేటప్పుడు నీకు ప్రత్యేకమైన స్థలం లేదు, కానీ దేవుడు నాకు ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసా? నువ్వు యాకోబు వంశస్థులను యుగయుగాలు పరిపాలన చేయబోతున్నావట. నాన్న పాలు తాగు, నువ్వెవరో తెలుసా? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబోతున్నావట. ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన లోకరక్షకుడు అంట. నాకు చెప్పారు నాయన నీ గురించి అని తల్లి పాలిచ్చుకుంటూ చెప్తుంటేనట ఆయనకు అనిపించిందంట యేసుక్రీస్తు వారికి, నా తల్లి గర్భం నుంచి నన్ను తీసిన వాడువు నీవే కదా. నేను నా తల్లి యొద్ద స్తన్యము అనగా పాలు తాగుతుంటేనట, స్తన్యము చేయుచుండగా నీవే కదా నమ్మిక పుట్టించితివి. మా అమ్మగారు చెబుతున్న ఆ మాటల మీద, అమ్మ చెబుతున్న మాటల మీద, దేవుడి సంకల్పం మీద నమ్మిక ఎలా కలిగింది యేసుక్రీస్తు వారికంటే గర్భంలో నుంచే కాదు, బయట పాలు తాగుతున్నప్పుడు కూడా తల్లి అదే చెప్పేదట, నాయన నువ్వు సామాన్యుడు కాదయ్యా, సామాన్యుడు కాదయ్యా అని. నిజంగా ప్రతి తల్లి ఇలా చెప్పుకొని, ప్రతి తల్లి తన బిడ్డలను మందిరానికి పంపించగలిగితే ఈరోజు పిల్లలు ఎలా ఉంటారో ఒకసారి ఆలోచించండి. మందిరం విలువ మనకు తెలియాలి. మన పిల్లల్ని మందిరానికి పంపించరు. చాలామంది టీవీలకు అలవాటు చేస్తారు, ఎక్కడికో పంపించేస్తుంటారు. ఒక్కసారి మందిరానికి ప్రతి వారం పంపించి చూడండి, ఒక 2-3 వారాలు పంపించండి. వారిలో ఎంత ప్రవర్తన వస్తుందో తెలుసా? చక్కని పాటలు నేర్చుకుంటారు, చక్కటి వాక్యం నేర్చుకుంటారు. ఏమంటే నేను ఒక మాట చెప్తానండి. ఇక్కడ స్వప్న బిడ్డ మీ అందరూ తెలుసుగా, ఉసికల్ల సరోజనల్ల అమ్మాయి వాళ్ళ పాప ఎన్ని సంవత్సరాలు ఉంటాయి చెప్పండి? ఇది 2వ సంవత్సరం అనుకుందాం. ప్రార్థన అంటే వచ్చి మోకరించి కళ్ళు మూసుకొని చేతులు జోడించింది తెలుసా మీకు? మందిరంలోనికి వచ్చి ఒకరోజు నేనండి నిజంగా సుజాతక్కల పిల్లని తీసుకొని పోయి ప్రార్థనలు నేర్పిస్తారు వాళ్ళు, చాలా సంతోషం. ఒకరోజు మందిరంలోకి వచ్చినప్పుడు క్లాస్ జరుగుతుంటే అందరం మోకరించుదాం అని అనగానే మోకరించిందండి ఆ పిల్ల. మోకరించి చేతులు మీరు పిలిచినా చెప్పింది అదే, మోకరించుదామని మీరన్నా కానీ మోకరించింది. నేర్పిస్తే నేర్చుకుంటారు.
యేసుక్రీస్తు వారికి కూడా వాక్యం నేర్పించకపోతే, మందిరానికి పంపించకపోతే యేసుక్రీస్తు వారు ఈరోజు దేవుడిగా మన ముందు కనబడేవాడు కాదేమో. తల్లికి ఎంత విలువ ఉందో దేవుడి దృష్టిలో ఆలోచించండి. మరియమ్మ గారు ధన్యురాలు అనగానే ఏదో ఉత్తగా అయిపోయింది, ఆమెకి ఏదో యేసుప్రభుని కన్నది కనుక పేరిచ్చేశారు అనుకోమాకండి. ఆమె పెంచడం కూడా అలానే పెంచింది. యేసుక్రీస్తు వారికి అనిపించిందంట, ఆమె చెబుతుంటే, నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే నాకు నమ్మిక పుట్టించావు ప్రభువా, మా అమ్మ మాటలు నమ్మాలి అని. అంత గొప్పగా పెంచిందండి మరియమ్మ గారు. అలా మన పిల్లల్ని మనం పెంచగలుగుతున్నామా? మందిరానికి పంపించగలుగుతున్నామా? మందిరం అంటే ఎందుకండి ఈరోజు మనకంత బరువు అయిపోయింది? మందిరాన్ని వదులుకున్న కుటుంబాలను చూడండి మీరు ఒక్కసారికి అన్నొద్దులే. కానీ దేవుడు అంటే పక్కన పెట్టి, దేవుడి మందిరాన్ని పక్కన పెట్టి, ఆరాధనను పక్కన పెట్టి, అసలు దేవుడు మందిరానికి వెళ్ళి మనం ప్రార్థన చేసుకోకుండా, బైబిల్ చదువుకోకుండా మీరు ఒక నెల గడపండి చూద్దాం. మీరు మందిరానికి వెళ్ళి అలా కూర్చొని అలా రండి. వాక్యం వినట్టుగా అయ్యగారు చెప్తుండే చెవుల పొలం అలా కలుపుకొని, ఏదో సెల్లు కలుపుకొని చూసుకుంటే చూడండి, అసలు మీ కుటుంబం నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఆశీర్వాదంలో ఉండదు, శాపంలోనికి వెళ్ళిపోయింది. ఇది వాస్తవం అండి. అందుకే దావీదు గారు ఏమన్నారో తెలుసు? ఇప్పుడు దావీదు గారు ఎందుకు దేవుడు మందిరం అంటే అంత శ్రద్ధ చూపెట్టాడు మీకు అర్థమైందా? దావీదు గారు ఎందుకు దేవుడి మందిరంలో తన కుటుంబం అంతా ఉండాలని కోరుకున్నాడో తెలుసా? దేవుని మందిరంలో ఉన్నటువంటి ప్రశాంతత, ఆశీర్వాదం నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు దొరకదు, అంతే. ఉద్యోగాలు ఉందనుకుంటున్నారా? ఈ మధ్యకాలంలో ఒక లాయర్ అండి, హైకోర్టు లాయర్ అండి, ఒకసారి ఆలోచించండి ఎంత పెద్ద ఉన్నత స్థితిలో ఉంటాడో. తనకు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఫ్యామిలీలు గొడవలు అయిపోయి అంత ఉద్యోగం సంపాదించుకున్న ఎందుకు ఈ జీవితం అని ఆత్మహత్య చేసుకున్నాడండి. హైకోర్టు లాయర్ అండి బాబు. ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, గొప్ప గొప్ప ఉద్యోగాలు సంపాదించుకున్నా కానీ వాళ్ళకి ప్రశాంతత లేదు. కానీ మందిరానికి వెళ్ళి చూడండి మీరు ఒకసారి, మందిరానికి వచ్చి చూడండి. ఒకరోజు వచ్చి నాకు ఏది కలగట్లేదు అనుకోమాకండి. జబ్బు వచ్చింది అనుకోండి, జబ్బుకు ట్రీట్మెంట్ జరగాల వద్దా? ఒక్కరోజే 10 ట్యాబ్లెట్లు వేసుకుంటే అసలు ఉన్న రోగం కాదు, ఇంకా పెద్ద రోగం వచ్చింది. దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా ఒక నమ్మకంతో వెళ్ళాలి. చూస్తారు ఒకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనాన్ని మీరు చూడగలిగితే, విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఇంకా ఇది మీరు బాగా గమనించాలి. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, ఆయనను ఎవరెవరైతే వెతుకుతారో ఆ వెతుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. నువ్వు దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు నీకు నమ్మకమే లేదు, దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు నీకు ఒక ఆశ, ఒక గురి అనేది లేదు. అలాంటప్పుడు దేవుడు కార్యం చేయమంటే ఎందుకు చేయాలి నీకు? చెప్పండి. ఒక నమ్మకం అనేది లేనప్పుడు దేవుడు కూడా మన విషయంలో ఎందుకు శ్రద్ధ చూపెడతాడండి? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు, జ్వరం తగిలింది, ఒక ఇంజక్షన్ వేసే ముందు నాకు నమ్మకమే లేదు డాక్టర్ గారు, నువ్వు ఇంజక్షన్ వేసినా జ్వరం తగ్గిద్దని అన్నాం అనుకోండి, ఎందుకమ్మా ఇక నీకు ఇంజక్షన్ పో అంటాడు. అంతే. దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ముందు నువ్వు ఆయన నమ్మాలి. యేసుక్రీస్తు వారు నమ్మాడు, మరియమ్మ గారు నమ్మింది కనుక యేసుక్రీస్తు వారు నేర్చుకున్న ఆ మందిరంలో వాక్యాలు మాట్లాడుతుంటే లోకం ఏమనుకుందో తెలుసా? చూడండి ఒకసారి ముందుకెళ్ళి చూడగలిగితే ముగింపులోనికి వెళ్ళిపోదాం. ప్రియమైన దేవుని పిల్లలారా, యోహాను సువార్త 7వ అధ్యాయము 44-46 వచనాలు చూడగలిగితే, 44 నుంచి చూడగలిగితే, ఒకసారి యేసుక్రీస్తు వారి మీద కంప్లైంట్ వెళ్ళిపోతే అరెస్ట్ చేద్దామని వెళ్ళారట పోలీసు వాళ్ళు. వెళ్తే ఏం జరిగిందట? 7వ అధ్యాయము 44వ వచనం నుంచి, వారిలో కొందరు ఆయనను పట్టుకొనదలచిరి గాని ఎవడును కూడా ఆయన్ను పట్టుకోలేకపోయాడు.
ఆ బంట్రోతులు అనగా పోలీసు వాళ్ళండి. ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకు వచ్చినప్పుడు, పరిసయ్యుల యొద్దకు వచ్చినప్పుడు వారు అడుగుతున్నారన్నమాట, మీరు యేసుక్రీస్తు వారిని అరెస్ట్ చేయడానికి వెళ్ళారు కదా, ఎందుకు మీరు ఆయన అరెస్ట్ చేయలేకపోయారు, ఎందుకు తీసుకొని రాలేకపోయారు అని అన్నప్పుడు ఆ బంట్రోతులట అంటున్నారు, ఆ మనుష్యుడు మాట్లాడినట్టు ఎవడును ఎన్నడును మాట్లాడలేదు. దేవుడు వాక్యం నేర్చుకుంటే అలా ఉంటుంది జ్ఞానం. దేవుడు జ్ఞానాన్ని నేర్చుకుంటే అలా ఉంటుంది. ఆ మనుషులు మాట్లాడినట్టు ఎన్నడూ కూడా మాట్లాడలేదు. మరి మనం నేర్చుకుంటున్నాం ఆ వాక్యాన్ని. మనం వాక్యం మాట్లాడతామండి, దేవుడి గురించి మాట్లాడతామా? నోరు తెరిస్తే మనం అసలు మనం ఏం మాట్లాడతామో మనకే తెలియదు. అలా ప్రార్థనాపరులం, విశ్వాసులం, దేవుని నమ్మిన వాళ్ళం, రక్షణ పొందిన వాళ్ళం. అబ్బా, మన బిరుదులు చూడండి ఎన్ని ఉన్నాయో, కానీ వాక్యం గురించి సరైన అవగాహన తెలియదు. యేసుక్రీస్తు వారికి వాళ్ళ అమ్మగారు చెప్పారు, మరి అమ్మగారు, నాయన నువ్వు వాక్యం నేర్చుకోవాలి. ఆ వాక్యం నేర్చుకున్న యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటే లోకం అంటుందట, ఆ మనుష్యుడు మాట్లాడినట్టు ఎవరు ఎప్పుడు మాట్లాడలేదయ్యా, మేము ఆయన ఏం అరెస్ట్ చేసి తీసుకురాగలమని అన్నారు. అదే కాదండి, ప్రపంచానికి ఒక సవాలు కూడా చేశాడు యేసుక్రీస్తు వారు. ఏంటో తెలుసా? నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపిస్తాడా అని 33 సంవత్సరాల వయసులో అన్నాడంటే ఎంత యవ్వనంలో ఉన్నాడు ఒకసారి ఆలోచించండి. 33 సంవత్సరాల వయసు అంటే నాకంటే ఇంకా చిన్నవాడండి. నాకు 37 సంవత్సరాలు. నాకంటే ఇంకా 4 సంవత్సరాలు చిన్నవాడైనా ఆ రోజు బ్రతికినటువంటి యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు తెలుసా? ప్రపంచంతో నాలో ఏ తప్పైనా చూపించగలరా అని ప్రశ్నించాడంటే తల్లి మరియ ఎలా పెంచిందో ఒకసారి ఆలోచించండి. నీకు మందిరం విలువ తెలిస్తే మందిరం మానేయవు. నీకు మందిరం విలువ తెలిస్తే నువ్వు ప్రార్థన చేస్తావేమో తెలుసా? అయ్యా, నేను నా కుటుంబం అంతా కూడా నీ సన్నిధానంలో ఉండాలి. ఎందుకు సన్నిధానంలో ఉండాలి? నీ వాక్యములు వెల్లడగుట చేత వెలుగు కలుగుతుంది. అవి తెలివి లేని వారికి ఏం కలిగిస్తాయట? తెలివిని కలిగిస్తాయి. ఆ నమ్మకం నీకుందా? అయితే నువ్వు మానక మందిరానికి చేరుకుంటావు. నీకు నమ్మకం లేదనుకోండి, ఆ మందిరం లేదు, పాడు లేదు, ఏది లేదని ప్రార్థన మానేస్తావు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. కనుక మీరు ఎల్లప్పుడూ, మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం అంతా కూడా ఆదివారం వచ్చిందంటే ఎక్కడికి రెడీ కావాలి? సినిమాకా, పార్కుకా, ఫంక్షన్కా, ఎక్కడికి చెప్పండి ఇప్పుడు? మందిరానికి. మందిరం ముందు, తర్వాత ఇంకెక్కడికైనా వెళ్తాను. మందిరానికి వెళ్ళడానికి మనకు ఒక సమయం ఉంది, అది చూసుకుని ఎక్కడికైనా వెళ్తాను. మందిరం మానేశామా, నీకు దేవుని విలువ అర్థం కాలేదు, తెలివి రాలేదు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాఘనత వహించిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన.